గురువుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. కొత్తపేట నుండి శర్మ గారు పంపించారు. హనుమంతుడు మహాబలశాలి అయినను వాలిని ఎందుకు ఎదిరించలేకపోయాడు తెలియచేయండి అని అడుగుతారు. ఆంజనేయమతి పాటలాననం ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం భావయామి పవమాననందనం అని భక్తితో ఆంజనేయుడికి ముందుగా నమస్కారం చేసుకొని, చాలా కారణాల వల్ల వాలి జోలికి హనుమంతుడు వెళ్ళలేదు. అందులో మొదటి కారణం, హనుమంతుడు చిన్నప్పుడు చాలా చురుకుగా ఉండేవాడు. అసలు గొప్పవాళ్ళంతా చిన్నప్పుడు అల్లరి చేసినవాడే. చిన్నప్పుడు అల్లరి చేయలేదంటే వాడిలో ఏదో లోపం ఉంది. అనారోగ్యవంతుడైనా అయి ఉండాలి, బుర్ర తక్కువ వాడైనా అయి ఉండాలి, చురుకుతనం లేదని అర్థం. మీరు చూడండి, ఎక్కడన్నా రాముడు అల్లరి చేశాడు, కృష్ణుడికి చెప్పక్కర్లా, హనుమంతుడికి చెప్పక్కర్లా, భీముడు అల్లరి చేశాడు. బాగా అల్లరి చేసిన వాళ్ళంతా పరాక్రమవంతులై మంచి మేధా సంపద కలిగిన వారిగా కీర్తి పొందారు. నేను కూడా చిన్నప్పుడు అలాగే బాగా అల్లరి చేశాను. అల్లరి చేయలేదంటే వాడు ఎందుకు పనికిరాని వాడు అని అర్థం. హనుమంతుడు అల్లరి కాకపోతే చిన్న చితక కాదు, పరాకాష్ఠ అన్నమాట అల్లరి. ఓరి బాబు, ఋషులు ఆరేసుకున్న బట్టలు చింపేసేవాడు, కమండలాలు విరగ్గొట్టేసేవాడు. అప్పుడప్పుడు గట్టిగా వాడు ప్రాణాయామం చేయడానికి ఇలా ముక్కు పట్టుకుంటారు కదా. సాధారణంగా పూజలు జరుగుతున్నప్పుడు ఓం భూ అని చెప్పి ముక్కు పట్టుకోండి అంటారు. ముక్కు కాదు పట్టుకోవడం, అది ఎడమ ముక్కులోంచి గాలి విడిచిపెట్టి దాన్ని నొక్కి కుడి ముక్కులోంచి గాలి పీల్చుకుని స్తంభింపజేసి అప్పుడు మళ్ళీ విడిచిపెట్టాలి. ఈ ప్రాణాయామ ప్రక్రియ చేయాలి. ఋషులు ప్రాణాయామం చేస్తుంటే ఈయన వెళ్ళి గట్టిగా ముక్కు పట్టుకునేవాడు. వాళ్ళు బాబోయ్ వదులు వదులు అంటే వదులుగా ఉందా అని ఇంకా గట్టిగా నొక్కేవాడు. ఈ విధంగా చిన్నప్పుడు చాలా అల్లరి చేస్తూ ఉంటే ఋషులంతా కలిసి ఏం చెయ్యాలి, ఆ హనుమంతుడు అల్లరి పెరిగిపోతుంది రోజు రోజుకి, ఇతనికి ఏదైనా శాపం పెడదామా అంటే చంపేద్దామా అంటే అది మహాపాపం, ఇతడు రుద్రాంశతో పుట్టాడు, భవిష్యత్తులో రాముడికి సాయం చేయాలి, కాబట్టి ఆయన ఏం చేయకూడదు. పైగా బ్రహ్మాదులు ఇచ్చిన వరాల వల్ల ఇతనికి ఏ శాపము తగలదు. ఈ మహానుభావుడు లేకపోతే భవిష్యత్తులో రావణ సంహారమే జరగదు. కాబట్టి ప్రస్తుతానికి ఈ చురుకుతనానికి ఏదో విధంగా మనం ఒక స్వస్తి పలకాలి అనుకున్నారు. బాగా ఆలోచించి ఎవరైనా గుర్తు చేసేదాకా హనుమంతుడు తన బలమును తాను మర్చిపోగాక అని శాపం పెట్టారు. అప్పటి నుంచి హనుమంతుడికి తన బలం గుర్తుకు రాకుండా పోయింది. అంటే బలవంతుడని తెలుసు కానీ ఎంత శక్తివంతుడో ఆయనకే తెలియకుండా పోయింది. దాంతో ఆయన ప్రశాంతంగా మారిపోయి భక్తి శ్రద్ధలతో చదువుకున్నాడు. నిజం చెప్పాలంటే వాళ్ళు శాపం పెడితే కావాలని అంగీకరించాడు తప్ప ఆయనకి తెలియక కాదు. ఆయనకే కనుక పూర్తిగా శాపం తగిలుంటే సూర్యుడి దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోగలిగేవాడా, లేకపోతే ఇంకా ఎన్నో ఘనకార్యాలు చేసేవాడా? కానీ కావాలని వాళ్ళ శాపాన్ని సేకరించి ఆ భగవంతుడు చాలా ప్రశాంతంగా ఉండిపోయాడు. అందుకే సుగ్రీవుడు వాలి చేతిలో చావు దెబ్బలు తిని అటు ఇటు పారిపోతున్నప్పుడు వాలి వెంటబడి తరుగుతున్నప్పటికీ తన దగ్గర మహాబలం ఉన్నా వాలి జోలికి వెళ్ళలేదు. అసలు కారణం అదొకటి. రెండవది, వాలికి ఒక వరం ఉంది. ఆ వరం వల్ల రాముడు మాత్రమే ఆయన్ని చంపాలి, చెట్టుచాటు నుంచి మాత్రమే చంపాలి. ఈ కారణం చేత కూడా రాముడి చేతిలో చావవలసిన వాడిని నేను చంపడం మహాపాపం. యజమాని చేయవలసిన పని ఎప్పుడు సేవకుడు చేయకూడదు. హనుమంతుడు పరమదాసుడండి, ఆయన తలుచుకుంటే ఉఫ్ఫను ఊదేయగలడు వీళ్ళని. కానీ పరమాత్మ రాముడికి నేను సేవకుణ్ణి, దాసుణ్ణి, ఈ పని చేయవలసింది రాముడు, ఇందులో నేను వేలు పెట్టకూడదు అని కావాలని కూడా వాలి జోలికి వెళ్ళలేదు. రెండవది, సుగ్రీవుడు హనుమంతుడిని సంపూర్ణంగా శరణాగతి పొందలేదు. అది కూడా రహస్యం. సుగ్రీవుడికి హనుమంతుడి శక్తి పూర్తిగా తెలియదు. తెలిసి హనుమా ఈ వాలిని చంపక్కర్లా, నన్ను రక్షించు అంటే వాలిని చంపకుండానే వాలి అక్కడికి రాకుండా ఒక్క తోపు తోసి రక్షించగలడు హనుమంతుడు. కానీ హనుమంతుడికి ఒక లక్షణం ఉన్నది, శరణాగతి పొందకుండా ఎవరి జోలికి వెళ్ళి రక్షించకూడదు. అనవసరంగా అన్నదమ్ముల తగాదాలో తాను వేలు పెట్టకూడదు, కలిగించుకోకూడదు. సుగ్రీవుడికి దురదృష్టం ఏంటంటే రాముడు వచ్చేదాకా హనుమంతుడని ఒక మహానుభావుడు ఉన్నాడని తెలియదు. కొంతమంది కర్మంతే, వాళ్ళ ఊళ్ళోనే మహానుభావులు, పండితులు, పీఠాధిపతులున్నా వాళ్ళ పాదాలు పట్టుకొని తరించలేరు, ఎక్కడో ఎవడో ఉన్నాడు అనుకుంటారు. అలాగే సుగ్రీవుడు కూడా హనుమంతుడిని గ్రహించలేకపోయాడు. అయినా హనుమంతుడు మహానుభావుడు కనుక రామచంద్ర ప్రభువుని తీసుకొచ్చి మళ్ళీ వారిద్దరికీ మైత్రి చేశాడు. దాంతో సుగ్రీవుడి జాతకం మారింది. ఇన్ని కారణముల చేత హనుమంతుడు అనవసరంగా వాలిని వధించలేదు. అసలు వాలి భయం లేకుండా సుగ్రీవుడిని కాపాడలేదు. కనీసం వాలిని చంపకపోయినా కాపాడాలంటే మాత్రం
హనుమంతుడు కాపాడగలడు. ఆయన తలుచుకుంటే భువన బ్రహ్మాండాలు ఎత్తగలడు, అదో లెక్క ఆయనకి. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.